శ్రీమాత్రే నమః. మనం ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండటం కోసం, ఇల్లు మంచి సువాసన రావటం కోసం రూమ్ ఫ్రెషనర్స్ని వాడుతూ ఉంటాం. ఈ రూమ్ ఫ్రెషనర్స్ కొనాలి అంటే ఎంతో కొంత ఖర్చుతో కూడుకున్న పని. అలాంటి రూమ్ ఫ్రెషనర్స్ని, సువాసన ఇచ్చేదాన్ని మనం ఇంట్లోనే ఈజీగా మనకి అందుబాటులో ఉన్న వస్తువులతో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం రోజు పూజ చేసేటప్పుడు దేవుడి పటాలకి లేదా విగ్రహాలకి పూలు వాడుతూ ఉంటాం కదా. అది మల్లెపూలు, మందార పూలు, బంతి పూలు, అన్ని రకరకాల పూలు వాడుతూ ఉంటాం. మరుసటి రోజు ఈ పూలన్నిటిని మనం మాలిన్యం అంటాం. ఈ మాలిన్యాన్ని పారే నీటిలో లేదా ఎవరూ తొక్కని చోట పారవేస్తూ ఉంటాం. అలా కాకుండా వీటితోటే మనం రూమ్ ఫ్రెషనర్స్ని తయారు చేసుకోవచ్చు. ఈ పూలన్నిటిని రోజు తీసి ఎండపెట్టి దానిని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు అందులో కొద్దిగా పచ్చకర్పూరం లేకపోతే మామూలు కర్పూర బిళ్ళలైనా సరిపోతాయి. అందులో కొద్దిగా ఆవు పిడక, గంధం, గుగ్గిలం, సాంబ్రాణి వేసి మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. మెత్తటి పౌడర్లా చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఇక్కడ మనం ప్లెయిన్ వాటర్ అయినా యూస్ చేయొచ్చు, లేదు అంటే మన దగ్గర ఉంటే రోజ్ వాటర్ అయినా వాడచ్చు. లేదు అంటే మనం వాడే ప్లెయిన్ వాటర్లోనే మన దగ్గర ఉన్న ఏదైనా పర్ఫ్యూమ్ ఉంటుంది కదా, ఆ పర్ఫ్యూమ్ని కొన్ని డ్రాప్స్ వేసినా సరిపోతుంది. మంచి స్మెల్ వస్తుంది. ఇక్కడ ఈ పౌడర్ని మరీ ముద్దగా కాకుండా, మరీ పొడిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి, లైట్గా వాటర్ వేస్తూ. ఈ పౌడర్లో వాటర్ ఎక్కువైనా ధూప్ స్టిక్ సరిగా రాదు, లేదు వాటర్ తక్కువైనా ధూప్ స్టిక్ సరిగా రాదు. ఇలా వాటర్ పోస్తూ ఇలా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా పొడిగా కలుపుకున్న తర్వాత మనకి నచ్చిన షేప్లో ఏదైనా కోన్ షేప్ కానీ లేదంటే నార్మల్ షేప్లో అయినా చేసుకోవచ్చు. హ్యాండ్తో చేసుకుంటే చాలా బాగుంటుంది, త్వరగా పని అవుతుంది. లేదు హ్యాండ్తో చేయలేని వాళ్ళు ఏదైనా పైప్ ఉంటుంది కదా, ఆ పైప్ సాయంతో అయినా చేసుకోవచ్చు. హ్యాండ్తో నా చాయిస్ ఏంటి అంటే హ్యాండ్తో చేసుకుంటే ఈజీగా ఉంటుంది, మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ఇలా అన్నీ కోన్ షేప్స్లో చేసుకున్న తర్వాత అన్నీ అయిపోయాక వీటిని ఎండలో బాగా ఎండితే మన రూమ్ ఫ్రెషనర్స్ రెడీ అయినట్టే. ఇక్కడ మనం ఒక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న రూమ్ ఫ్రెషనర్స్ అంటే ఈ ధూప్ స్టిక్స్ మనం దేవుడి గదిలో తప్పించి మన ఇంట్లో ఎక్కడైనా వాడుకోవచ్చు. మనం తయారు చేసుకున్న ధూప్ స్టిక్స్ మనం యూస్ చేసే రూమ్ ఫ్రెషనర్స్ కంటే మంచి స్మెల్ వస్తుంది, మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఎందుకంటే ఇవి మనం దేవుడికి ఉపయోగించిన పూలు 1, 2 మనం ఇందులో అన్ని న్యాచురల్ వస్తువులనే వాడాము. వీటిని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో అంటే ఒక ప్లాస్టిక్ బాక్స్లో కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.